యజ్ఞవల్క్య సమారంభాం గణ్వయోగీంద్ర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. సాంఘిక మాధ్యమ ప్రేక్షకులకు శ్రోతలకు నమస్కారాలు. సంక్రాంతి శుభాకాంక్ష. రాబోయే 3 రోజులు సంక్రాంతి పర్వదినాలు. గురుగారు సంక్రాంతి పండుగ ఎప్పుడు అనేటువంటి ఒక సందేహాస్పదమైనటువంటి ప్రశ్నలు వేస్తున్నారు. ఒక క్లారిటీ అంటే నిశ్చితత్వం తీసుకురావడం కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగల్ని భోగి, సంక్రాంతి, కనుమ అనేటువంటి 3 రోజులుగా పూర్వకాలం నుంచి తీర్చిదిద్దుకున్నారు. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క వైశిష్ట్యం ఉన్నది. మనకి 14వ తేదీ సుమారు మధ్యాహ్నం 2:58 నుంచి 59 నిమిషముల మధ్య మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తూ ఉన్నాడు. సూర్యుడు ప్రవేశించినటువంటి మకర ప్రవేశానికి మకర సంక్రాంతి. అదేవిధంగా ఆ మకర సంక్రాంతి నాడు చేయవలసినటువంటి పండుగ క్రతువులు, ఇతరత్ర క్రతువులు కూడా చేసుకుంటాం. కానీ మకర సంక్రాంతి సూర్యోదయానికి మకరంలో సూర్యుడు ఉన్నటువంటి రోజులు మాత్రమే చేయాలి. ఎందుకంటే ఆ రోజు చేసేటువంటి ధార్మిక క్రతువులు కొన్ని ఉంటాయి. పితృదేవతలకు చేసేటువంటివి, పితృతర్పణాదులు కానివ్వండి, దాన ధర్మాలు కానివ్వండి, అట్లాగే సంతర్పణాదులు కానివ్వండి, పితృదేవతా సంబంధమైనటువంటి కొన్ని ఉంటాయి. ఇవి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించకుండానే చేయలేం కదా. ఆ మాటని మధ్యాహ్నం 2:58, 59 నిమిషాలకు మకరంలోకి ప్రవేశిస్తున్నటువంటి సూర్యుడు అప్పుడు ప్రవేశించాడు కాబట్టి ఆ సమయంలో ఈ ధార్మిక క్రతువులు చేయలేం. కాబట్టి మనం మకర సంక్రాంతిని 15వ తారీఖును జరుపుకోవాల్సిందే. ఇది ప్రామాణిక వాక్యమే. మనకి ధర్మసింధువు లాంటి ధర్మశాస్త్రాలు కూడా ఏం చెప్తున్నాయంటే, సూర్యోదయానికి సూర్యుడు మకరంలో ఎప్పుడు ఉన్నాడో ఆ రోజే మకర సంక్రమణ దినంగా పరిగణించాలి. ఆ రోజే మకర సంక్రమణ ధార్మిక క్రతువులన్నీ కూడా చేయాలి. దానికి ముందు వచ్చినటువంటి రోజుని భోగిగా మనం పరిగణిస్తాం. సంక్రాంతికి మరుసటి రోజుని కనుమగా పరిగణిస్తాం. అంటే ఇప్పుడు మనం 14వ తారీఖు భోగిని, 15వ తారీఖు సంక్రమణాన్ని అంటే మకర సంక్రమణ దినాన్ని, అదేవిధంగా మరునాడు 16వ తారీఖున కనుమ పండుగను కూడా చేసుకోవాలి. ఇక భోగినాడు ఏం చేసుకుంటాం? భోగినాడు సూర్యోదయ పూర్వం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి, అంటే సుమారు 1:30 ముందు, సూర్యోదయానికి 1:30 ముందు నిద్ర లేచి చక్కగా ఆవు పిడకలతోటి భోగి మంటలు వేసుకోవాలి. భోగి మంటలు వేసుకుని చాలామంది ఏదో కోలాహలంగా చేసుకుంటూ అటు ఇటు దాటుతారు. కానీ దాటడం, అగ్నిదేవుడిని దాటడం సంప్రదాయబద్ధం కాదు. ఎవరి ఉత్సాహం వారిది, వారిని కాదని కూడా ఆన్లైన్ పండుగ చేసుకుంటున్నప్పుడు. కానీ దానికన్నా ఆ ఆవు పిడకల భోగి మంటలలో వివిధ రకములైనటువంటి సుగంధ ద్రవ్యములు వేసి మండిస్తూ చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలి. చుట్టూ ప్రదక్షిణములు 3 నుంచి 9 వరకు చేసుకోవచ్చు. ఆ తరువాత అభ్యంజన స్నానాలు ఆచరించాలి. అంటే చక్కగా నలుగులు పెట్టుకున్నటువంటి శరీరానికి మరలా నూనె పెట్టుకుని, ఆ నూనె పెట్టుకున్నటువంటి శరీరం మీద తలంటు స్నానాలు, షీకాయ పొడి కానీ కుంకుడుకాయ రసంతో కానీ తల స్నానాలు చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఆ రోజు నూతన వస్త్రాలు, అంటే 3 రోజులకి సరిపడా నూతన వస్త్రాలు ఉంటే 3 జతలు చక్కగా మనం సరి చేసుకోగలిగితే, అంటే ఆస్వాదించుకోగలిగితే తప్పకుండా 3 రోజులు 3 కొత్త జతలు ధరించవచ్చు. లేదంటే ఆ రోజు ఆరేసినటువంటి వస్త్రాలను ధరించాలి. ధరించిన తర్వాత పిల్లలు పెద్దలు అందరూ కలిసి బొమ్మల కొలువులు తీర్చాలి. బొమ్మల కొలువులు తీర్చి ఆ రోజు ఇంట్లో సహజంగా ఆచారం ఏముంటుందంటే మహానివేదనలు దేవుడికి పెట్టుకుంటారు. ఆ మహానివేదనల దేవుడికి ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడి నుంచి బొమ్మల కొలువుల దగ్గర కూడా మహానివేదనలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక పిల్లలందరూ కూడా చక్కగా పతంగులు ఎగరేసుకుంటూ ఉత్సాహంగా కోలాహలంగా ఆ రోజుల్లో కాలం గడపాలి. పెద్దలు కూడా వాళ్ళతో ఆనందాన్ని గడపవచ్చు. అదేవిధంగా సాయం సంధ్య వేళ చక్కగా సంధ్య గొబ్బెళ్ళు అని పెడతారు. ఆ సంధ్య గొబ్బెళ్ళను కూడా పెట్టుకుని చక్కని పాటలు, నృత్యాలు చేసుకుంటూ కోలాహలంగా ఆ పండుగని ఆ రోజు పూర్తి చేయవచ్చు. అదేవిధంగా పిల్లలు, అంటే 5 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోగిపళ్ళు, అంటే రేగిపళ్ళు, ఇప్పటి ఇనప కాయలు వచ్చినాయి కానీ డబ్బులు అవి పోయడం అంత శ్రేయస్కరం కాదు. రాగి, వెండి, బంగారం
రూపంలో ఉన్నటువంటి కాయిన్లు ఏదన్నా ఉంటే వాటితో చక్కగా ఆశీర్వచనాలు చేస్తూ భోగి పళ్ళు పోయవచ్చు పిల్లలకు. ఆ తర్వాత వచ్చినటువంటి పిల్లలకు పేరెంట్ వాళ్ళందరికీ కూడా ఇతోధికంగా మనం పేరెంట్ ద్రవ్యాన్ని అంటే చక్కగా తాంబూలం, వివిధ రకాలైనటువంటి తీపి పదార్థాలు, అటువంటి జంతికలు, అటువంటివి కూడా చక్రాలు, అటువంటివి కూడా ఇచ్చి పంపించవచ్చు పేరెంట్ వాళ్ళందరికీ, పిల్లలకి కూడా. ఇది భోగి పండుగలో చేసేటువంటి పని. మరుసటి రోజు అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి 15వ తారీఖున మకర సంక్రాంతి పండుగ. ఈ మకర సంక్రాంతి పండుగకు ఏం చేయాలి అంటే, అంతకుముందు భోగి రోజున చక్కగా ఇతోధికంగా దాన ధర్మాలు అందరికీ చేయవచ్చు. అంటే ఈ బలానా వాళ్ళని ఇదేం లేదు, ఆశ్రయించుకుని ఉన్నటువంటి వాళ్ళు, ఆ పండుగల్ని ఆశ్రయించుకున్నటువంటి వాళ్ళు, ఆ పండుగల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు, ఆ పండుగ సందర్భంలోనే సంవత్సరానికి సరిపడా గ్రాసాన్ని సేకరించి పెట్టుకునేటువంటి కొన్ని వర్గాలు కొన్ని ఉంటాయి. అటువంటి వారందరికీ కూడా దాన ధర్మాలు చేయాలి. అంటే ఉదాహరణ చెప్పాలంటే గంగిరెద్దుల వారు సన్నాయి వాయించుకుంటూ వస్తుంటారు. అదేవిధంగా ఇంకా చాలా రకాల వాళ్ళు వస్తారు. మనం ఒకళ్ళని పేరేం చెప్పక్కర్లేదు. అందరికీ పంటలు పండి ఉంటాయి. ఆ పంటలు పండి ఉత్సాహంలో దాన ధర్మాలు చేస్తారు. మన కడుపు నింపుకోవచ్చు చక్కగా. వాళ్ళు కూడా 10 మందికి పెట్టేటువంటి ఆచారం ఉంటుంది. మరలా అటువంటి వాళ్ళందరికీ కూడా దాన ధర్మాలు చేయవచ్చు. ఇక మకర సంక్రాంతి రోజున సూర్యోదయాత్పూర్వం నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకున్నటువంటి వాళ్ళే పెద్దలందరూ కూడా సావధానంగా తలస్నానాలు చేయాలి. తలంట్లు కాదండి, తలస్నానాలు చేయాలి. పెద్దలకు తిలతర్పణాదులు కానివ్వండి, దాన ధర్మాలు కానివ్వండి చేసుకోవాలి. తిలతర్పణాలు చేసుకున్న సందర్భంలో ప్రముఖంగా మనకు బూడిద గుమ్మడికాయను బ్రాహ్మణులకు దానం ఇచ్చుకునేటువంటి ఒక సదాచారం ఉన్నది. అది ఇవ్వటం వల్ల ఏంటంటే ఒక భూమినే దానం ఇచ్చినటువంటి గొప్ప పుణ్యఫలం దక్కుతుంది. భూమినే దానం ఇస్తే పెద్దలు చాలా సంతృష్టి పడతారు. అందువల్ల పెద్దల కోసం ఇక్కడ కుష్మండ దానాన్ని చేయాలి. బూడిద గుమ్మడికాయని దానం ఇచ్చుకోవాలి. దాంతోపాటు వివిధ రకాలైనటువంటి దానాలు, దశదానాలు, షోడశ దానాలు, ఎవరు ఏం చేయగలదలుచుకుంటే అవన్నీ కూడా సంక్రాంతి రోజున శుభ్రంగా పెద్దల పేరు చెప్పుకొని దానం ఇచ్చుకోవాలి. దానం ఇచ్చుకున్న తర్వాత లక్ష్మీ నారాయణ పూజలు చేసుకోవాలి. ఇంట్లో లక్ష్మీనారాయణ పూజలు చేసుకుని పెట్టుకున్నటువంటి బొమ్మల కొలువుల దగ్గర, అదేవిధంగా మన పూజా మందిరంలో కూడా మహానైవేద్యాలు నిర్వర్తించుకొని సబంధూకంగా అంటే బంధువులందరితో కలిసి చక్కగా ఇంటికి వచ్చినటువంటి అల్లుళ్ళు కానివ్వండి, కూతురు పిల్లలు, కొడుకుల పిల్లలు అందరితో కలిసి హాయిగా సంతోషప్రదంగా భోజనాలు చేయాలి. అదేవిధంగా సాయంత్రం పూట వేడుకలు చక్కగా పాటలు పాడుకుంటూ, పద్యాలు పాడుకుంటూ, నృత్యం చేసుకుంటూ, వివిధ రకాలైనటువంటి క్రీడలన్నీ కూడా ఆడుకుంటూ మనవలు మనవరాళ్ళతోటి పెద్దలందరూ కూడా చక్కగా ఆ రోజుని వెళ్ళబుచ్చారు. ఇది మకర సంక్రాంతి. అదేవిధంగా పిల్లలందరూ కూడా పతంగులు భోగి నాడు ఎగరేసుకోవచ్చు, సంక్రాంతి నాడు ఎగరేసుకోవచ్చు, అట్లాగే కనుమ నాడు కూడా పతంగులు ఎగరేసుకోవచ్చు. ఇక కనుమ నాటి విషయానికి వస్తే, కనుమ నాడు ప్రముఖంగా చెప్పుకోవాల్సిందంటే ఎవరైనా ప్రయాణాలు చేయవలసినటువంటి వాళ్ళు ఉంటే, అంటే అల్లుళ్ళు కానివ్వండి, కూతురుళ్ళు కానివ్వండి, మనవరాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఒక ఇంటికి వచ్చినప్పుడు అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవడం అనేటువంటిది కనుమ నాడు చేయకూడదు. కనుమ మర్నాడు మంగళవారం కాకపోతే వెళ్ళొచ్చు, ఆ మర్నాడు వెళ్ళొచ్చు, లేకపోతే అంతే తప్ప కనుమ నాడు పొరపాటును కూడా అక్కడి నుంచి పరాయి ఊరికి వెళ్ళకూడదు. ఇంట్లోనే ఉండాలి, ఆ ఊరిలోనే ఉండాలి ప్రముఖంగా. ఇక కనుమ నాడు చక్కగా పశువుల్ని అలంకరించుకొని, పశువులకు కొమ్ములకు రంగులు వేసుకోవడం పసుపు కుంకాలతో కానీ, లేదా ఇప్పుడైతే రంగులు వేసుకున్నారు, అదేవిధంగా వాటిని ఒళ్ళంతా అలంకరించుకోవడం, తర్వాత గంగడోళ్ళకి, మెడలకు, మూపురాలకు, తర్వాత బొడ్డువార్లు ఈ మెడలకు అలంకరించేటువంటివి, కొమ్ములకు అలంకరించేటువంటివి, ఈ పశువులన్నిటికీ కూడా అలంకరించుకొని చక్కగా వాటిని దైవ సన్నిధానానికి తీసుకువచ్చి దైవ సన్నిధానంలో హాజరుపరిచి ఆ పశువులన్నిటి చేత నమస్కరింపజేస్తూ మనం కూడా భగవంతుడు నమస్కరించుకోవాలి. ఎందుకంటే అయ్యా మా పాడి పంట క్షేమంగా చూసాం ఇప్పటి వరకు, మరలా ఈ సంవత్సరం అంతా కూడా ఈ పాడిని ఈ విధంగా పంటని కూడా మరలా మాకు వచ్చే సంవత్సరం కూడా శ్రేయస్కరంగా చేయవలసింది అని చెప్పేసి దేవాలయాల్లోనూ ఇంట్లోనూ అన్నింటిలో కూడా అందరి దేవుళ్ళకి కూడా నమస్కారం చేసుకోవచ్చు. అదేవిధంగా 3వ రోజు కనుమ నాడు కూడా మహానివేదనలు చేసుకోవాలి. అట్లాగే గ్రామ దేవతలకు విశేషంగా ఆ రోజు అర్చన చేసుకొని చక్కగా నైవేద్యాలు పెట్టుకోవాలి. గ్రామ దేవతల కంటే ఇంట్లోనూ నైవేద్యం చేయవచ్చు, గ్రామ దేవతల ఆలయాలకు వెళ్ళి అక్కడ కూడా నివేదనలు చేయవచ్చు.
ప్రముఖంగా కనుమ నాడు గ్రామదేవత అర్చన అనేటువంటి విశేషంగా చెప్పబడింది. కాబట్టి కనుమ నాడు గ్రామదేవత అర్చనలు, దేవాలయాల్లో అర్చనలు, అలాగే పాడి పశువుల్ని హాజరుపరిచి వాటి చేత నమస్కరింపజేస్తూ మనం నమస్కరించుకోవడం, ఇటువంటివన్నీ కూడా కనుమ నాడు చేసుకోవాలి. అదేవిధంగా ఇక పిల్లల ఆటల పాటలు సహజం. అవి ఏ రకమైన ఆటలైనా, అంటే పాతకాలపు ఆటలు ఆడుకోవచ్చు, మాధ్యమ కాలంలో ఉన్నటువంటి ఆటలు ఆడుకోవచ్చు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి అధునాతనమైనటువంటి ఆటలు కూడా బ్రహ్మాండంగా ఆడుకోవచ్చు. అట్లా ఆడుకుంటూ ఆ 3 రోజుల పండుగను చక్కగా ఆనందంగా గడుపుకోవాలి. ఇప్పుడు ప్రముఖంగా అందరి సందేహాన్ని తీర్చడం కోసం చెప్పినటువంటి విషయం ఏమిటంటే 14వ తారీఖున, అంటే జనవరి 14వ తారీఖున, ఈ విశ్వావసునామ సంవత్సరంలో జనవరి 14వ తారీఖున భోగి పండుగ, అదేవిధంగా 15వ తారీఖున మకర సంక్రమణం అంటే మకర సంక్రాంతి పండుగ, అట్లాగే 16వ తారీఖున కనుమ. ఈ 3 పండుగల్ని యథావిధిగా నిర్వర్తించుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ తెలియచేయడం అనేది. ఇంతసేపు విన్నందుకు మీ అందరికీ నమస్కారం.